హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్లీ ఆర్ట్స్. ఈరోజు బియ్యంతో సింపుల్ అండ్ టేస్టీ పునుగులు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం, 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత ఈ రైస్ మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక చిన్న అల్లం, 4 పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 ఉడికించిన బంగాళదుంపలు కూడా తీసుకొని ఇవి కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. బంగాళదుంపలు ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత పొటాటో పేస్ట్ అనేది ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా, సాల్ట్ తగినంత, కొత్తిమీర 1/2 కప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ తగినంత వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైతే మిశ్రమం ఉందో అది చిన్న చిన్న పునుకులుగా వేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ లోపల ముద్దలా ఉండిపోతుంది. సో ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ గోల్డెన్ కలర్లో రాగానే మనం తీసేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. వన్స్ ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.